గ్రూప్ 1 అంశంపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. సింగిల్ జడ్జి తీర్పుపై అప్పీల్స్ కు వెళ్లాలని నిర్ణయించారు. ఇక డివిజన్ బెంచ్ లో ప్రభుత్వం అప్పీల్స్ చేయనుంది. ఇక తీర్పుపై ప్రభుత్వానికి టీజీపీఎస్సీ చైర్మన్ నివేదిక ఇవ్వనున్నారు. ప్రభుత్వ అనుమతి రాగానే కోర్టులో రివ్యూ పిటిషన్ వేయనున్నారు అధికారులు. గ్రూప్ 1 అంశంపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. సింగిల్ జడ్జి తీర్పుపై అప్పీల్స్ కు వెళ్లాలని నిర్ణయించారు. ఇక డివిజన్ బెంచ్ లో ప్రభుత్వం అప్పీల్స్ చేయనుంది. తీర్పుపై ప్రభుత్వానికి టీజీపీఎస్సీ చైర్మన్ నివేదిక ఇవ్వనున్నారు. ఇక ప్రభుత్వ అనుమతి రాగానే కోర్టులో రివ్యూ పిటిషన్ వేయనున్నారు అధికారులు. ఇక సింగిల్ జడ్జ్ అప్పీల్ విషయానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. లిఖిత, ఫుల్ డీటెయిల్స్. రైట్, థ్యాంక్ యూ ప్రతిభ. ఇప్పటికే ఈ ఏదైతే గ్రూప్ 1 పరీక్షలకు సంబంధించి వచ్చిన ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా ఈ పరీక్షలు ఏవైతే ఉన్నాయో అవి కొంతవరకు సరిగ్గా జరగలేదు. అంతేకాకుండా ఈ యొక్క పేపర్ ఏదైతే ఉందో ఆ పేపర్ కూడా సరైన రీతిలో లేదు అంటూ కూడా కొంతమంది విద్యార్థులు ఈ యొక్క గ్రూప్ 1 అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారు అభ్యర్థన వ్యక్తం చేస్తూ ఈ యొక్క కోర్టులో పిటిషన్ అయితే వేయడం జరిగింది. దీనికి సంబంధించి పరిశీలించిన కోర్టు కూడా పూర్తి స్థాయిలో దీని వివరణ ఇవ్వాలంటూ కూడా టీజీపీఎస్ కు చెప్పడం అయితే జరిగింది. అందులో భాగంగానే నెక్స్ట్ 8 నెలల లోపు కూడా ఈ యొక్క పేపర్ రివాల్యుయేషన్ చేయాలి, లేదా ఈ యొక్క ఎగ్జామ్స్ అనేటివి కండక్ట్ చేయాలి అంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. సో దీంతో ప్రస్తుతం అభ్యర్థులంతా కూడా దీన్ని ఆమోదించిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా మరికొందరు కొంతవరకు ఈ యొక్క 8 నెలల కాలం అంటే తమకు ఈ ఏదైతే వయస్సు రీత్యా చూసుకున్నా కానీ ఇతరత్ర విషయాల చూసుకున్నా కానీ కొంతవరకు ఆలస్యం అయ్యే అవకాశాలు ఉండడంతో దాన్ని అభ్యంతరం అయితే వ్యక్తం చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికి కోర్టులో మరో అప్పీల్ వేయనున్నట్లుగానైతే తెలుస్తుంది. పూర్తి స్థాయిగా దీనికి సంబంధించి ప్రభుత్వం ఆమోదించిన తర్వాత దీన్ని ఈ యొక్క రివాల్యుయేషన్ చేయాలా, లేకపోతే ఈ యొక్క ఎగ్జామ్స్ ని మళ్ళీ కండక్ట్ చేయాలా అనే విషయం పైన పూర్తి నివేదిక అనేది ఇస్తామంటూ కూడా చెప్పిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే టీజీపీఎస్ విషయంలో మాత్రం చాలా వరకు చూసుకున్నట్లయితే ఆలస్యం అయితే గనక చాలా విషయాలు ఆలస్యమయ్యే అవకాశం అయితే ఉన్నట్లుగా ఇటు టీజీపీఎస్ చెప్తుంది. అయితే దీన్ని అవసరం అనుకుంటే హైకోర్టుకు కూడా వెళ్తాము, సుప్రీంకోర్టుకు కూడా వెళ్తాము అంటూ కూడా మాటలు వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ప్రభుత్వం దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనే విషయం పైన కొంతవరకు ప్రస్తుతం ఆసక్తి అయితే నెలకొంది. ఈ రోజు దీనిపైన పూర్తి క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నట్టుగానైతే తెలుస్తుంది. ప్రతిభ. రైట్ లిఖిత.